వికారాబాద్ జిల్లా బంట్వారం మండల కేంద్రంలో మోదిరాజ్ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో పండుగల సాయన్న 139వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగల సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసి పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన పండుగల సాయన్న స్ఫూర్తిని పలువురు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బంట్వారం మండల మోదిరాజ్ సంఘం సభ్యులు తెలుగు మల్లేశం మోహన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాబిన్ హుడ్గా పిలువబడే పండుగల సాయన్న నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల కోసం పోరాడారని తెలిపారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు నిజాం ప్రభుత్వ ధాన్యాగారాల నుంచి ధాన్యాన్ని తీసుకువచ్చి పేదలకు పంచిపెట్టేవారని పేర్కొన్నారు. అంతేకాకుండా ధనవంతులు భూస్వాముల అణచివేతకు గురవుతున్న పేద ప్రజల తరపున ముందుండి అలుపెరగని న్యాయ పోరాటం చేసిన గొప్ప యోధుడని కొనియాడారు. మోదిరాజ్ ముద్దుబిడ్డగా పండుగల సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారిక పండుగగా గుర్తించి ఘనంగా నిర్వహించాలని మోదిరాజ్ సంఘం సభ్యులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పండుగల సాయన్నకి జోహార్ జోహార్. ఈరోజు మరి మన ముదిరాజ్ యొక్క ముద్దుబిడ్డ పోరాట యోధుడు అయినటువంటి పండుగల సాయన్న గారి 139వ జయంతి సందర్భంగా ఈరోజు బంట్వారం గ్రామం లోపల మరి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యం లోపల ఆ యొక్క పండుగల సాయన్న గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఆనాటి పోరాట పటిమ ద్వారానే మన యొక్క జాతిని గుర్తించిన మహనీయుడు మరి ఈ ముదిరాజు అనే ఈ యొక్క నినాదాన్ని తీసుకొచ్చి ఆనాటి సమరయోధులైన మరి పోరాటం సాధించినటువంటి పట్టినతోనే ఈరోజు ఆయన యొక్క జయంతి జరుపుకుంటున్నాము. మరి మన ముదిరాజులకు పేరు తెచ్చినటువంటి ప్రఖ్యాత ఆ యొక్క పండుగల సాయన్న గారి మరి ఈరోజు జయంతి వారికి ఘన నివాళులు ఈ యొక్క బంట్వారం గ్రామ ముదిరాజు సంఘం తరఫున అర్పించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. జై ముదిరాజ్. దీని గురించి వివరించి కులాలను ఏకదాటిగా చేసిన మన పండుగల సాయన్న 138వ జయంతి సందర్భంగా ఈరోజు మనమందరం కలుసుకోవడం జరిగింది. ఆయన జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. పండుగల సాయన్న ఉన్నోన్ని కొట్టి పేదోనికి పెట్టు అని నినాదమైనది. ఆనాడు కాపులను కర్ణాలను వణికించిన వీరుడు. అతను ఉన్నవాళ్ళను కొట్టి పేదవాళ్ళకు పెట్టి కొందరిని ఆదుకున్న రోజులున్నాయి. ఆయన పండుగల సాయనను మనము ఎన్నటికున్న మరవని రోజు అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. జై ముద్రాజ్, జై ముద్రాజ్.